జనగామ జిల్లాలో పెద్ద పులి కలకలం రేపుతుండడంతో ఇప్పటికే అనేక మంది గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పి జిల్లా ఫారెస్ట్ అధికారులు చెప్తున్నటువంటి నేపథ్యంలో కూడా ఇప్పటికే గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలు అప్రమత్తమయ్యారు. ఇక్కడ జనగామ జిల్లాలోకి పెద్ద పులి ఎంటర్ అయిన తర్వాత ఇక్కడ రఘునాథపల్లి మండలం అలాగే నర్మేట మండలానికి కూడా పెద్ద పులి వచ్చినట్టుగా తెలుస్తుంది. ఆ తర్వాత ఇక్కడ నుండి అంటే నర్మేట మండలం అమ్మపురం గ్రామంలో ఒక రెండు దుడ్డెలను కూడా ఇక్కడ చంపి రెండు దుడ్డెలను కూడా ఇక్కడ గొంతు కొరికినటువంటి పరిస్థితి. దీంతో పాటు అక్కడికక్కడే అవి విగత జీవులుగా మారాయి. అసలు అమ్మపురం గ్రామంలో ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయి, చాలామంది కూడా గ్రామస్తులు భయాందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో పెద్ద పులి ఇదే దారి నుండి వచ్చి అక్కడ రెండు దుడ్డెలపై దాడి చేసి వాటిని విగత జీవులుగా మార్చిన తర్వాత ఆ పెద్ద పులి ఈ మార్గంలోనే వెళ్ళినట్టుగా మనకు అధికారులు చెప్తున్నారు. ఫారెస్ట్ అధికారులు కూడా వచ్చి పూర్తి స్థాయిలో ఇక్కడ మనం చూస్తున్నాం ఈ సర్కిల్లో ఉన్నటువంటి ఆ ప్రాంతాల్లో కూడా పాదముద్రలు కూడా ఆ పంజా ముద్రలు కూడా ఇక్కడ ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. అక్కడి నుండి కూడా మనం మెల్లగా చూసుకుంటూ వెళ్ళిపోతుంటే మాత్రం ఇక్కడ ఒక్కొక్క ప్రాంతంలో కూడా ఇక్కడ సర్కిల్ గీశారు. ఫారెస్ట్ అధికారులు కూడా ఇక్కడికి చేరుకున్నారు. ఒక్కొక్క దగ్గర స్పష్టంగా అనిపిస్తున్నాయి. ఇక్కడ చూస్తే కూడా ఇక్కడ పూర్తిగా మనకు చూడొచ్చు మొత్తం ఈ సర్కిల్లో గీశారు. ఇది మెయిన్ మొత్తం పంజా గుర్తులు కూడా ఇక్కడ పడినటువంటి పరిస్థితి. మరికొద్ది దూరం వచ్చిన తర్వాత ఇంకా ఇక్కడ చూడొచ్చు, ఇది ఇక్కడ ఇంకా స్పష్టంగా కనిపిస్తుంది. మొత్తం ఇక్కడ పూర్తిగా ఒక పంజా ఎంత పెద్దగా ఉందనేది కూడా మనకు చూస్తే అర్థమవుతుంది. మరి కాసేపు ఇక్కడ చూస్తే ఇంకా ఇక్కడ ఈడ కూడా చాలా పెద్దగా దాని యొక్క పులి పంజా ఏ విధంగా ఉందనేది మనకు అర్థమవుతుంది. ఇక్కడ మొత్తం సర్కిల్ గీసుకుంటూ ఇక్కడ చూస్తున్న నేపథ్యంలో ఆ పెద్ద పులి కూడా మెల్లగా అంటే రాత్రి పూటలను ఇక్కడ నుండి నేరుగా ఈ దారిలో ఇక్కడ పక్కనే ఉన్నటువంటి సిద్దిపేట జిల్లాలోకి ఎంటర్ అయినట్టుగా తెలుస్తుంది. ఇక పులి పాదముద్రలు కూడా పూర్తిగా ఇక్కడ మరింత స్పష్టంగా కనిపిస్తుంది. అంటే దాని అడుగు ఎంత పెద్దగా ఉందనేది కూడా దీన్ని బట్టి మనకు చూస్తే అర్థమవుతుంది. దీంతో గ్రామస్తులు కూడా కొంత భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ మార్గం గుండానే ఇక్కడ చూసుకుంటూ మెల్లగా ఎక్కడెక్కడికి వెళ్ళింది అనేది కూడా మనం చూడొచ్చు. ఒక్కసారి మనము స్థానికులతోటి మాట్లాడదాము. ఈ స్థానికులు కూడా ఎట్లాంటి భయాందోళన వ్యక్తం చేస్తున్నారు, వాళ్ళకు ఉన్నటువంటి ఆలోచన ఎట్లున్నాయి. ఏం పేరన్నా మీ పేరు? నా పేరు సమ్మయ్య. ఓకే, ఇక్కడ మీ అమ్మపురం గ్రామేనా? ఇక్కడ స్థానికులు కూడా ఎందుకంటే పొలాల దగ్గర ఉన్నటువంటి వాళ్ళే ఉన్నారు ఇక్కడ. మీ పేరేం పేరన్నా? మల్లయ్య, కొంటి మల్లయ్య. ఓకే, ఇప్పుడు పెద్ద పులి రెండు లేగ దూడల్ని అక్కడ ఒక ఆవును ఇక్కడ రెండు దుడ్డల్ని కూడా ఇక్కడ కరిచిందని చెప్పి అంటున్నారు. లద్నూరులో ఒక దుడ్డని తిన్నది, అమ్మపురం రెండు దుడ్డలు తిన్నది. అంటే ఇక్కడ మూడా మొత్తం? లద్నూరులో ఒక దుడ్డాను, అమ్మపురం రెండు దుడ్డలు. ఓకే ఓకే. ఇప్పుడు మీరు పంట పొలాల దగ్గర పశువులను కట్టేయడం బదులు ఈ మధ్యలో ఈ పెద్ద పులి సంచరిస్తున్నటువంటి టైంలో ఇంటికి తీసుకెళ్లాలని చెప్పి అధికారులు చెప్తున్నారు. మరి ఎందుకు కట్టేస్తున్నారు మీరు ఇక్కడ? నాకు రాత్రి దాకా ఇట్లా వస్తుందని మాకు తెలియదు. రాత్రిలో ఇట్లా వస్తుంది, ఇట్లా దుడ్డే బాగా తింటుందని తెలియదు. ఓకే, ఇక్కడ మీరు ఇప్పటి వరకు మొత్తం ఇక్కడ లద్నూరు ఒకటి, అమ్మపురంలో రెండా? ఓకే, మొత్తం మూడు ఈరోజు. నిన్న మండలగూడెంలో ఒకటి. ఓకే, ఇక్కడ ఇంకా ఎట్లుందన్న ఈ ఊళ్ళో ఎట్లాంటి పరిస్థితులు అనుకుంటున్నారు? భయంకరంగా ఉంది సార్. మొత్తం రాత్రి మొక్కజొన్న బాయికడికి సుధా పోతలే, మొక్కకు నీళ్ళు కడతామంటే భయం అవుతుంది. 5 గంటల వరకే ఇంటికి వెళ్తాను. మాకు చాలా భయం ఉన్నది. వీళ్ళంతా ఫారెస్ట్ వాళ్ళు వచ్చి చూస్తారు. రెండు దుడ్డెలా తిన్నాయి. మాకు నమ్మకం అనిపించింది. పులి పోయిన అడుగులు చూస్తా మేము చూసినాం, పెద్దగా ఉన్నాయి. మళ్ళీ రాత్రి ఏమవుతుందని భయం ఉన్నది. ఎట్లుంది బ్రదర్ ఇక్కడ? ఇక చాలా భయంకరంగా ఉంది సార్. ఈ చుట్టూ అడవిలలో మాత్రం ఇక పొలం కాడికి రావాలని చెప్పారంటే మాత్రం ఖచ్చితంగా రావాల్సిందే. పులి అనేసరికి మాత్రం చాలా భయం అవుతుంది. రావాలని చెప్పారంటే చాలా అడుగులు చూస్తున్నా కూడా చాలా పెద్దగా ఉన్నాయి కదా. పెద్దగా ఉన్నది. ఆ అడుగులను కనిపెట్టి ఇంకా భయం అవుతుంది. ఈ దగ్గర పట్లనే ఉండొచ్చు పులి అని చెప్పి అనిపిస్తుంది సార్. మీరు అంటే మీకు ఉన్నటువంటి సమాచారం ఏంటి బ్రదర్? అయితే అన్న, నేను ఇక్కడ ఈ ఊరు కాదు, నేను తరుపుల నుంచి వచ్చాను. కేవలం ఇట్లా దుడ్డలను పులి చంపిందనే నమ్మకంతో అది నిజమా కాదా అని తెలుసుకోవడం గురించి నేను ఇంత దూరం వచ్చిన. కాకపోతే ఆ అడుగులు చూసే వరకు నాకు కొంతవరకు కాదు, చాలా వరకు నిజమే అనిపిస్తుంది. ఎందుకంటే ఆ సైజులో ఎటువంటి జంతువులకు అలాంటివి ఉండవు. సాధారణంగా అంటే ఏ జంతువుకు అలాంటి ముద్రాలు కానీ అట్లాంటి ఏళ్ళు కానీ అట్లాంటివి ఉండవు. దాని గురించి అది నిజమా కాదా అనేది చూడడానికి అంత దూరం చేస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు దగ్గర అన్ని ఊరులు మారుస్తుంది. ఇప్పుడు కొంత దూరం జనగాంకి వచ్చింది, అక్కడ నుంచి ఎవరు నర్మేట, రఘునాథపల్లి, నిన్న సాయంత్రం ఏమో మేకలగౌడ, అది మాకు కూడా దగ్గరనే. అందుకని ఇక ఎటు పోతుంది, ఏ సరౌండింగ్లో తిరుగుతుందో అని డౌట్ తోటి ఇక్కడ వరకు వచ్చినాం మేము. ఎవరు? మా తరిగొప్పల మండలం. తర్వాత మండలం తరిగొప్పల మండలం. ఇప్పుడు నర్మేట అంటే పాతది మన ఉమ్మడి నర్మేటలోనే ఉండే. ఇప్పుడు వచ్చింది కాబట్టి తొరపల మండలం అయింది. ఆ తొరపల మండలం తోటి మా దగ్గర ఏముంది, బోయితనే ఎగతాండ మా తండ. ఇప్పుడు మీరు అన్నారు కదా, ఇప్పుడు పశువులను మీ ఇంటి దగ్గర కట్టుకోవచ్చు కదా అని ఒక క్వశ్చన్ అడిగారు కదా. కట్టుకోవచ్చు, 1, 2 అంటే కట్టుకోవచ్చు. సాధారణంగా మాది 6, 7 ఉంటాయి.
చిన్నవేమో 3 పెద్ద పెద్ద అట్లా మేము 5, 6 మొత్తం సాల్చుకుంటాం. అవి మొత్తం ఒక దగ్గర ఇంటి దగ్గర కట్టాలంటే చాలా కష్టం అవుతుంది. మళ్ళీ పాలు వెతకాలి, వాళ్ళకి నీటికి అవిటికి సౌకర్యాలు మన ఇంటి దగ్గర ఉండవు. బావి కాడ ఉంటే అన్నీ మన ఇల్లు లెక్కనే అవిటికంటే ఎక్కువ చూసుకుంటాం మనం. కాబట్టి అంత కట్టలేము. ఇప్పుడు చాలామంది భయపడుతున్నది దీని గురించే. అందుకనే ఇప్పుడు దీని గురించి తొందరగా చర్యలు తీసుకున్నారు అనుకో భయాందోళనలకు ఎక్కువ గురి కారు మనుషులు. అవును, అట్లా ఒక్కొక్కరు కొంతమంది ఇక్కడ స్థానికులు ఉన్నారు, వాళ్ళ ఆలోచన ప్రకారం ఫారెస్ట్ అధికారులు కూడా తీసుకుంటున్నటువంటి చర్యలు ఏంగా ఇంట్లో ఉంటుంది బ్రదర్? డ్రోన్ ఎగిరేయాలి, ఎగిరేసి ఇప్పుడు పొద్దుగాల ఈడ తిన్నా అంటే జర ముందు ఊళ్ళే చేస్తే డ్రోన్ ఎగిరేస్తే తెలుస్తుంది. ఇప్పుడు ఈయన ఉండి ఈయన చూస్తే ఈయన చనిపోయింది, ఈయన ఉండి ఈడ చూస్తే ఈడ ఉండదు. అది ఈడ తిన్నా అంటే కొంత దూరం వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన కాడ ఆడ ముందుకు డ్రోన్లు ఎగిరేసుడు అది ఎగిరేసుడు చేస్తే జర అంటే పులి వెళ్తుంది కాబట్టి దాని వెనకనే వీళ్ళు వెళ్తున్నారు తప్ప ముందుకు వెళ్ళి చూస్తేనేమో దొరికేది అంటారు. ముందుకెళ్ళి డ్రోన్లు ఎగిరేసి అది ఎగిరేసి చేస్తే మాకు దొరుకుతుంది. మరి ఇప్పటికి డ్రోన్లు ఏం రాలేదు ఇక్కడికి? ఇక్కడికైతే ఏం రాలే, వీడికైతే ఏం రాలే. కానీ నిన్న ఆడ తిన్నది ఈడ తిన్నది అంటారు. కానీ డ్రోన్ ఎగిరైతే నిన్న ఆడ తిన్నది, ఇలా వచ్చి ఈడ తిన్నాయి. ఈడికి వస్తాను కానీ ఇంకా జర ముందుకు ఈడ తిని పోయి ఆడ ముందుకు తింటుంది. కాబట్టి వీళ్ళు ఏం చేయాలంటే జర ముందుకు పోయి ఎగిరేయాలి. ఎగిరేస్తే డ్రోన్ల సహాయంతో ఇప్పుడు ఎగ్గిలేని జంగలాలు ఉన్నది అనుకో, జర ఎగిరేస్తే ఏంటిది అన్నది ఏడ నడుతుంది అన్నది కూడా తెలుస్తుంది. అగుపడితే అప్పుడు చర్యలు తీసుకోవచ్చు. ఇప్పుడు ఈయన వాళ్ళు సారు ఇట్లా ఈయన ఎంకలాడితే ఈడ కాదు, ఈడ ఎంకలాడితే ఈడ ఏముండదు. మళ్ళీ వచ్చింది అడవి జంతువులను సంరక్షించాలి, వాటిని కూడా దారి మళ్లించి అడవులకు పంపించాలనేది కూడా ఆలోచిస్తున్నారు కదా. ఇప్పుడు దాన్ని పట్టుకొని కూడా చేసేది ఏముండదు కాబట్టి ఒక దారి మళ్లించే చర్యలే ఉండాలి. ఎందుకంటే వాటిని కూడా సంరక్షించుకోవాలి కాబట్టి ఒక స్ట్రాటజికల్గానే అధికారులు వెళ్తారు. ఇప్పుడు తెలుసుకున్నా కానీ ఇది తిన్నది కాబట్టి ఈయన తిన్న కాడికి మళ్ళీ రాదు, మళ్ళీ కాబట్టి ముందుకే వెళ్తుంది. అది లేదు తిన్న కాడికి చంపి మళ్ళీ ఆ ప్లేస్కి వచ్చేటువంటి అవకాశాలు ఉంటున్నాయట, అధికారులు కూడా నేను చెప్పారు. అయితే మనం ఒక్కసారి ఎంత అన్నా కూడా రాదు, పోలీసులు అన్నా కూడా అది ఎంత అన్నా కూడా రాదు దగ్గరికి. చంపిన కాడికి మళ్ళీ రాదు. పోతా అంటే తింటుంది, తిన్న కాడికి మళ్ళీ రాదు. ఇప్పుడు ఇప్పటిదాకా రక్తం తాగి వాటిని చంపి రక్తం తాగుతుంది కదా. ఇప్పుడు ఈ నేపథ్యంలో ఒక్కసారిని కూడా చీల్చి తిన్న దాఖలు ఎక్కడ కనబడలే. అక్కడ అదేంటంటే ఒకసారి చంపిన తర్వాత అలజడి వచ్చినప్పుడు మళ్ళీ కొద్ది దూరం దాచుకొని మళ్ళీ వచ్చి దాన్నే తింటుందని చెప్పి అంటున్నారు అధికారులు. అప్పుడు అట్లా చేసేది కానీ ఇప్పుడు అట్లా లేదు. ఇప్పుడు సరిపోను దొరుకుతుంది. ఈడ తిన్నదనుకో ఇంకో ఊరికి ముందుకే వెళ్ళిపోతుంది. ముందుకే ఎప్పుడు చూడు ఈ ఊరు కాకపోతే ఇంకో ఊర్లో తినుకుంటూ పోతున్నాం. కానీ ఈ సచిన కాడికి మళ్ళీ అనుడు తప్పు. రాదు. ఒకవేళ వస్తుంది రిటర్న్ వస్తుంది అని వాళ్ళు చెప్తున్నారు కదా. ఒకవేళ వచ్చేది ఉంటే ఈ దగ్గరలోనే ఉండొచ్చు కదా ఇప్పటికైనా. అదే డ్రోన్లు ఎగిరేసి మొత్తం చుట్టుపక్కల ఎప్పుడైనా సెర్చ్ చేయొచ్చు కదా. సంఘటన జరిగిన తర్వాత కూడా వచ్చి అక్కడే ఎత్తుకుతున్నారు. కానీ ఇప్పుడు బయట పోతున్నారు. బయట పోయేటప్పుడు కొంతమంది అంటున్నారు కదా, సమాచారం వస్తుంది అక్కడ ఫోన్ చేస్తే ఇక్కడ ఫోన్ చేస్తుంటే ఆ సైడ్కి వెళ్ళింది ఈ సైడ్కి వెళ్ళింది అని చెప్తున్నారు. ఇక్కడ చెక్ చేసేటోళ్ళు ఇక్కడికి చెక్ చేయాలి. అవతల పోయేటప్పుడు కూడా అటు డ్రోన్లు ఎగిరేసి అటు కూడా చెక్ చేస్తే తెలుస్తుంది కదా. అటు సైడ్ పోతుందా ఇక్కడనే ఉందా ఇటు సైడ్ పోతుందో వాళ్ళు కూడా తెలుస్తుంది కదా. ఇప్పుడు ఇక్కడే ఉన్నదాన్ని ఇక్కడనే సెర్చ్ చేస్తే అది మనం పట్టుకోలేము దాన్ని. ఇప్పుడు వాళ్ళ స్ట్రాటజీ ప్రకారం ఏ లాజిక్ ప్రకారం అది రిటర్న్ వచ్చి తింటుంది అనేది తెలియదు. మాకైతే తెలుస్తలేదు. అది వచ్చినప్పుడల్లా కూడా వస్తుంది. ఒకవేళ వస్తే అది ఈ సరౌండింగ్లోనే ఉండాలి. ఒక 5 కిలోమీటర్లు 10 కిలోమీటర్లు పోయి దూరం మళ్ళీ రిటర్న్ రాలేదు కదా, దారి గురించి అయితే రాలేదు. ఒకవేళ వస్తుందని అనుకుందాం. సమీప పొదలను దాచుకుంటుంది అని చెప్పి అంటున్నారు. ఆ దాచుకొని మళ్ళీ వచ్చి తింటా అని చెప్పి అధికారులు చెప్తారు. పొయ్యి అయితే వెనక్కి రాదు. పొయ్యి అయితే వెనకకి అసలుకే రాదు. ఒకవేళ మీరు చెప్పినట్టు పొదలలో దాక్కుంటే తప్ప మాత్రం అది ముందుకెళ్ళి అలజడి లేకపోతే ఇక్కడే ఉంటుందట. అలజడి ఉంటే మాత్రం మళ్ళీ వెళ్ళిపోతుంది. 50 మీటర్ల రేంజ్లో ఎక్కడ దానికి సెన్స్ పనిచేస్తూ ఉంటుంది కాబట్టి చుట్టుపక్కల 50 మీటర్ల రేంజ్లో మనుషులు అలజడి ఉంటే అక్కడి నుంచి వెళ్ళిపోతుందని చెప్పి అంటున్నారు. అందుకే అధికారులు కూడా ఏం చెప్తున్నారంటే ఎక్కడైతే చంపినరో అక్కడ జనాల్ని వెళ్ళనీయకుండానే వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు. కాబట్టి ఒకవేళ అట్లాంటి జనాలు వస్తున్నారు అన్నటువంటి విషయాలు తెలిస్తేనేమో పులి వెళ్ళిపోతుంది, లేకపోతే మళ్ళీ తిరిగి వస్తుంది అన్నటువంటి దాని మీద సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేస్తున్నారు అధికారులు. ఇక డ్రోన్స్ గురించి కూడా వాళ్ళు ప్రణాళికలు చేస్తున్నారు. పూణె నుంచి కూడా ఒక టీం వచ్చింది. మొత్తం చూడొచ్చు, మొత్తం ఇదంతా జంగిల్. మనం ఎప్పుడు మొత్తం గ్రామం నుండి ఆ చుట్టుపక్కల ప్రాంతాల నుండి ఒక్కసారి చూస్తే ఇదంతా కూడా మొత్తం జంగిల్గా ఉన్నట్టుంది. ఎక్కడ చూసినా కానీ మనకు పూర్తి స్థాయిలో అడవులే ఉంటున్నాయి. ఒకవేళ పులి వచ్చినటువంటి జాడలు చూసిన తర్వాత ఇదంతా చూస్తుంటే మాత్రం ఈ ప్రాంతాలకే ఇక్కడి నుండి ఎటు వెళ్తే మాత్రం సిద్దిపేట జిల్లానే వస్తుంది. ఆ సిద్దిపేట జిల్లాలోకి ఎంటర్ అయిందని అనుకుంటున్నారు. మొన్నటి వరకు నల్గొండ జిల్లాలో భయభ్రాంతులకు గురి చేసి అక్కడ కొన్ని క్యాటిల్స్ను అక్కడ అంటే విగత జీవులుగా మార్చిన తర్వాత అక్కడి నుండి జనగామ జిల్లాలోకి ఎంటర్ అయింది. జనగామ జిల్లాలో మండలగూడెంలో ఒక ఆవు దూడను, అలాగే ఇక్కడికి వచ్చిన తర్వాత లద్నూర్ దగ్గర ఒక అంటే క్యాటిల్ని, మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత అమ్మపురం దగ్గర నర్మేట మండలం అమ్మపూర్ దగ్గర మళ్ళీ ఒక 2 దుడ్డలను కూడా ఇక్కడ వాటిని
వాటిపై దాడి చేసినట్టుగా మనకు తెలుస్తుంది. ఇక్కడ విగత జీవులుగా మారినటువంటి ఆ క్యాటిల్స్ను చూడడానికి కూడా ప్రజలు వస్తున్నారు, చుట్టుపక్కల గ్రామాలు వస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి ఆ క్యాటిల్స్ యజమానులు కూడా ఒక ఆవేదన చెందుతున్నారు. తమకు ఉన్నటువంటి పశువుల సంపదను నష్టపోతున్నాము, తమకు న్యాయం చేయాలని చెప్పి వాళ్ళు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ కూడా ఒక పెద్ద పులి భయం అనేది కూడా జనగామ జిల్లాలో కలకలం రేపుతుంది. ప్రస్తుతానికి ఈ దారి గుండానే వచ్చింది. ఇక్కడ నర్మేట మండలము, అలాగే తర్వాత తరిగొప్పల ఉంటుంది పక్కనే. ఇటు నుండి వెళ్తే మాత్రం సిద్దిపేట, ఈ సిద్దిపేట మండలానికి అంటే ఈ గల్లీలో నుంచి అంటే ఈ దారి గుండా వెళ్తున్నట్టుగా మనకు అధికారులు చెప్పారు. ఆల్రెడీ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా అధికారులు వచ్చినప్పుడు ఏమేమి చేస్తున్నారో చూడొచ్చు. ఈ పాదముద్రలు ఏ విధంగా ఉన్నాయనేది కూడా మొత్తం చూస్తే ఇక్కడి నుండి నేరుగా కూడా ఇక్కడ నుండి సిద్దిపేట జిల్లాలోకి ఎంటర్ అయినట్టుగా తెలుస్తుంది. ఇది అంటే జనగామ సిద్దిపేట జిల్లాల బార్డర్లో ఇప్పుడు ప్రస్తుతానికి ఇది ఉంటుంది కాబట్టి ఇప్పుడు కొంత భయాందోళన వ్యక్తం చేస్తున్నటువంటి జనగామ జిల్లా ప్రజలు ఇది పెద్ద పులి సిద్దిపేట జిల్లాకు వెళ్తుండడంతో అక్కడ కూడా కొంత భయాందోళనలు నెలకొన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ అధికారులు మాత్రం దానికి సంబంధించినటువంటి అడుగు జాడలు కనిపిస్తూ దీన్ని ధృవీకరించారు. మొత్తం 7 జిల్లాలు కూడా అలర్ట్గా ఉండాలని చెప్పి అంటున్నారు. జనగామ జిల్లాతో పాటు ఇటు సిద్దిపేట, అటు నల్గొండ, ఇక్కడ ఉన్నటువంటి సూర్యాపేట, ఈ ప్రాంతాలన్నింటిలో కూడా తిరుగుకుంటూ ఇక్కడ క్యాటిల్స్ ఇప్పటి వరకు ఒక 8 క్యాటిల్స్ను కూడా పెద్ద పులి ఈ జిల్లాలలో 4 జిల్లాల్లో కలిపి 7 మండలాల్లో తిరుగుకుంటూ ఇక్కడ 8 క్యాటిల్స్ను కూడా ఇప్పటికే వాటిపై దాడి చేసి ఇక్కడ హతమార్చినట్టుగా తెలుస్తుంది. ఇవన్నిటి దృష్టిలో పెట్టుకుంటే మాత్రం అధికారులు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు. వన్యప్రాణుల సంరక్షణ కూడా మనకు చాలా అవసరము. వాటిని కూడా అరుదైనటువంటి విషయాలుగా గమనించి వాటిపై కూడా దాడి చేయకూడదని చెప్పి ప్రజలకు చెప్పుకుంటూనే ఇక్కడ వాటి దగ్గర అంటే ప్రజలు క్యాటిల్స్ ఏవైతే వాళ్ళ పశువులు ఉన్నాయో అవి ఇంటి దగ్గర ఒక్కరోజు అడ్జస్ట్ అయ్యి కట్టేసుకోవాలని చెప్పి అధికారులు చెప్తున్నారు. మరోవైపు మాత్రం గ్రామస్తులు కూడా తమపై కూడా దాడి చేస్తే ఎట్లా ఉంటుందన్నటువంటి ఒక భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆ పెద్ద పులి సంచారం అనేది కూడా సాయంత్రము అలాగే రాత్రి పూటల్లోనే తిరుగుతుంటుంది కాబట్టి ఇక్కడ పంట పొలాలకు కాపలాలకు వెళ్ళేటువంటి వాళ్ళు జాగ్రత్తగా ఉండాలని చెప్పి అధికారులు మాత్రం హెచ్చరిస్తున్నారు. వాళ్ళు సూచనలు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి. జనగామ జిల్లా నర్మేట మండలం అమ్మాపురం గ్రామం నుండి కెమెరా పర్సన్ వంశీతో వెంకటరత్నం, RTV వరంగల్. హోమ్ మేకర్ అయినా, కంటెంట్ క్రియేటర్ అయినా, కిరాణా షాప్ ఓనర్ అయినా అందరికీ సమాన అవకాశం. భారతదేశం మొత్తం మీద దాదాపు 25,000 మందికి పైగా WCommerce తో స్టోర్స్ నడుపుతున్నారు. విజిట్ www.wcommerce.store